వాళ్ళందరికీ కూడా సహకరించి శానిటేషన్ వర్కర్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అందులో మనం కూడా భాగస్వాములై సక్సెస్ఫుల్ చేయాల్సినటువంటి బాధ్యత నగర పౌరులుగా గ్రామ పౌరులుగా మనందరి మీద ఉంటుందనేది ఆ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా స్పష్టంగా ఏ కార్యక్రమాలు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గం గురించి చరిత్ర గురించి ఎప్పటి నుంచో ఆయనకి తెలుసు. జిల్లాలో ఒక హార్ట్గా ఒక గుండెకాయలాగా ఎప్పటి నుంచో ఆయనకి తెలుసు. జిల్లాలో ఒక హార్ట్గా ఒక గుండెకాయలాగా పనిచేసినటువంటి నియోజకవర్గం మన నర్సన్నపేట నియోజకవర్గం. ఇక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కానీ ఏనాడు కూడా పక్కన పెట్టకుండా గుండెల్లో పెట్టుకొని ముందుకు నడిపించినటువంటి నర్సన్నపేట నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ప్రాధాన్యత కలిగినవే. నా వంతు కూడా కృషి చేసి అవన్నీ కూడా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. మీ సహకారం కూడా ముఖ్యమంత్రిగా ఈ యొక్క నియోజకవర్గానికి ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంగా నర్సన్నపేట ఈరోజు మా పార్లమెంట్లో కూడా ఉంది. పాతపట్నం తీసుకున్నా, ఇచ్చాపురం తీసుకున్నా, ఏ నియోజకవర్గం తీసుకున్నా అందరికీ కూడా సత్సంబంధాలు ఈ నర్సన్నపేట నియోజకవర్గంతో ఉన్నాయి. చక్కగా ఒక వ్యాపార కేంద్రంగా ఇండస్ట్రీ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రిగా మీ తాలూకా సహకారం కూడా ఇక్కడ ఉంటే బ్రహ్మాండంగా ఇది అభివృద్ధి చేయొచ్చనే నమ్మకంతో మరొకసారి ఈ సందర్భంగా ఆ విషయాలన్నీ కూడా రిపీట్ చేయకుండా అవి అన్నీ కూడా మీరు సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు మనం అందరం కూడా ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాకుళం జిల్లా అనంటే మన ప్రజలనంటే కేవలం మనకు కనబడేది ఇక్కడే కాదు. నిన్న అనంతపూర్కి వెళ్ళినా శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అండమాన్ వెళ్ళినా, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెస్ట్ బెంగాల్ వచ్చారు. వెస్ట్ బెంగాల్లో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పలకరించింది మన శ్రీకాకుళం జిల్లా వాసియే. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా కనబడుతున్నారు. కనబడితే సంతోషం ఇక్కడ వరకు వచ్చి పనిచేస్తున్నారు అంటున్నారు. కానీ ఆ కనబడిన తర్వాత క్లాస్ మాత్రం సార్ నాకు పీకుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం, మనం ఇంత కష్టపడేటటువంటి వ్యక్తులు ఇంత టాలెంట్ మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఎందుకు వెళ్ళి పని చేయాలి, ఈరోజు ఇక్కడే మనం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ టాలెంట్తో ఈ జిల్లాని మరింత శరవేగంగా అభివృద్ధి చేయాలి, అది ఛాలెంజ్గా తీసుకోమని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఇన్స్పైర్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆ బాధ్యత మనం అందరం కూడా తీసుకొని ఈరోజు వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ మన జిల్లాలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, దానికి ఒక అడుగు మీరు కూడా ముందుకు వేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు స్థానిక అవకాశాలని మీరు అందరూ కూడా వెతుక్కొని దానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం తరపున మా తరపున మేము అందిస్తాం. కానీ మంచి అవకాశాల ఆలోచనలతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడో వెళ్ళి చేసే కంటే మన జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి తాలూకా శక్తిని కూడా జోడించాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మరొక్కసారి నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ తాలూకా ఉత్సాహం, మీ తాలూకా ఆనందం ఎల్లప్పుడూ కూడా మాకు బలంగా పనిచేస్తుంటుంది, శ్రీరామ రక్షగా ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదములు సార్. మన శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిని ఇప్పుడు ఈ వేదిక మీద సత్కరించుకోబోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా నౌ మే రిక్వెస్ట్ పి జయంతి గారిని సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పి జయంతి గారు, గ్రీన్ అంబాసిడర్ గారు, పి జయంతి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన జిల్లా అభివృద్ధి పదంలో నడిచేందుకు ముఖ్యంగా అత్యంత పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పి జయంతి గారు, గ్రీన్ అంబాసిడర్ గారు, వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అవార్డుని అందించడం జరుగుతోంది. కంగ్రాచులేషన్స్ అండి. తదుపరి ఎం ఢిల్లీశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎం ఢిల్లీశ్వరరావు గారు, స్వచ్ఛ రథం ఆపరేటర్ గారు, వారికి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. విధి నిర్వహణలో స్ఫూర్తిదాయకమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఢిల్లీశ్వరరావు గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అవార్డుని అందించడం జరుగుతోంది. అనంతరం వై రాజ్యలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి తరంలో సేంద్రియ వ్యవసాయాన్ని ఎంతో చక్కగా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు. అమ్మ పెరటి తోట అనేటటువంటి పేరుతో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ని చేస్తూ
మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు. అనంతరం పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్, ముందుగా సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా పంచాయత్ ఆఫీసర్ గారు అనకాపల్లి, గౌరవనీయులు ఈ సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ ద్వారా మనందరికీ కూడా చక్కటి సేవలను అందిస్తున్నటువంటి ఆఫీసర్ గారు, జిల్లా పంచాయత్ ఆఫీసర్ గారు అనకాపల్లి, గౌరవనీయులు శ్రీ ఈ సందీప్ గారిని చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ సార్. మీ సేవలు మా అందరికీ కూడా ఎంతగానో స్ఫూర్తి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అవార్డుని అందుకుంటున్నటువంటి ఈ తరుణం. అనంతరం మీ రిక్వెస్ట్ శ్రీ శ్రీనివాసరావు గారు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు అనకాపల్లి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు మన అందరి నుండి రావాలి అని చెప్పి ఇప్పుడు అనంతరం మనమందరం కూడా కలిసి ప్రతిజ్ఞ చేయబోతున్నాం. నౌ మే రిక్వెస్ట్ భువనశ్రీ జెడ్పిహెచ్ స్కూల్ కంబకాయ 10th క్లాస్ చదువుతుంది, చిన్నారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజ్యలక్ష్మి జెడ్పిహెచ్ స్కూల్ 10th క్లాస్, బొరిగివలస, శ్రీకాకుళం జిల్లా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానంలో లేచి నుంచోవలసిందిగా, ప్రతిజ్ఞలో మనమందరం కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాం. అందరూ కూడా మీ చేతులను ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేడు మన నరసన్నపేట ప్రజావేదిక నందు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ధన్యవాదములు. అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చిన్నారులిద్దరికీ కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శుభాకాంక్షలు తెలియజేద్దాం. స్వచ్ఛతే సేవ, పరిశుభ్రతే ప్రగతిగా ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతూ ప్రతి గ్రామం, ప్రతి పట్టణం పరిశుభ్రంగా
ఆరోగ్యవంతమైనటువంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి ఈరోజు ఈ ప్రజావేదిక వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మైక్, గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి బెండలం అశోక్ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ కాంతిలాల్ గారు, అదే మరి ఇద్దరిని మీరు చూశారు. ఒక గర్వంగా స్వచ్ఛ రథాన్ని ఊరూరు తిప్పుతూ మన గ్రామాల్ని పరిశుభ్రంగా పెట్టడానికి పనిచేస్తున్నటువంటి దిల్లేశ్వరరావు గారు, ఇంకొక పక్కన ఒక స్వచ్ఛ వాలంటరీగా ఈరోజు పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి జయంతి గారు. నేను ఈరోజు నరసన్నపేటకు రావడం కొత్త కాదు, కానీ మీ ఉత్సాహం మాత్రం కొత్తగా చూస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలనే నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం, మొదలు తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా